నేటితో మూసీ నది వరదకు 108 ఏళ్లు. సరిగ్గా 108 ఏళ్ల క్రిందట మూసీ నది మిగిల్చిన విషాదం జంటనగర చరిత్రలోనే తీరాన్ని సోకని మిగిల్చిందే. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. కొన్ని వేల మందిని నిరాశ్రయం చేసింది. తాజా వరదలతో భాగ్యనగరి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటోంది. మూసీ నది ఒడ్డున ఇంతింతై అన్నట్టు ఎదిగిన నగరం హైదరాబాద్. అందుకే భాగ్యనగరికి మూసీ నదికి చరిత్రలో విడదీయలేని అనుబంధం. ఇప్పుడు మూసీ అంటే ముక్కులు మూసుకుని వెళ్లే పరిస్థితి. కానీ 100 ఏళ్లు వెనక్కి వెళితే హైదరాబాదీల సాగు తాగునీటి అవసరాలు తీర్చే ఏకైక మార్గం. దాదాపు ఇప్పట్లానే 1908 సెప్టెంబర్ చివరి వారంలో వరుసగా వర్షాలు మొదలయ్యాయి. 3-4 రోజులుగా ముసురు కమ్ముకుని ఉంది. సెప్టెంబర్ 27 అర్ధరాత్రి నెమ్మదిగా కుంభవృష్టి మొదలైంది. మూసీ ఉధృతి పెరిగింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పురాణాపూల్ బ్రిడ్జి నీట మునిగింది. ఆ తర్వాత 2-3 గంటల్లోనే ఒక్కసారిగా మేఘాలు విరిగి భూమి మీద పడ్డాయా అన్నంతగా వర్షాలు కురిశాయి. 40 సెంటీమీటర్ల వర్షం ఒక్కసారి కుమ్మరించింది. దీంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. అరవై అడుగుల ఎత్తున ఎగిసిన మూసీ నీటి ప్రవాహం నగరాన్ని ముంచెత్తింది. వేలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. 50,000 మంది నిస్సహాయులై జల సమాధయ్యారు. దాదాపు పావువంతు నగర జనాభా ఈ విపత్తులో నిరాశ్రయులయ్యారు. ఉస్మానియా హాస్పిటల్ను అప్పట్లో నిజాం దవాఖానా అనేవారు. హాస్పిటల్లో ఉన్న వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పిల్లా జల్లా అంతా తుడిచిపెట్టుకుపోయారని చరిత్ర చెబుతోంది. 1908 సెప్టెంబర్ 28 అంటే కరెక్ట్గా 108 సంవత్సరాల క్రితం. ఆ రోజు మంగళవారం ఎదుట, నిన్నటి రోజున జరిగింది. మంగళవారం అంట అర్ధరాత్రి 2 గంటల నుంచి పెద్ద వాన వచ్చిందిట. తెల్లవారి దాకా వాన కురుస్తూనే ఉన్నట్లుంది. ఈ అర్ధరాత్రికి వాన కాబట్టి అందరూ మంచి నిద్రపోయే టైం. అందువల్లే చాలామంది జనాభా చచ్చిపోయడానికి కారణం అయిందంటారు. సుమారు 15,000 మంది చనిపోయారని చెప్పేసి చెప్తారు. కొన్ని వేల చెట్లు రోడ్డు మీదకి తెల్లవారేకు రోడ్డు మీదకి వస్తే 29వ తారీఖు రోడ్డు మీదకి వచ్చినప్పుడు రోడ్లు నడవడానికి వీలు లేకుండా, కాలు మోపడానికి సందు లేకుండా, కాళ్ళకి పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ చనిపోయినటువంటి వాళ్ళ మృత కళేబరాలు, అలాగే ఎన్నో చెట్లు, అకలావికలంగా ఉంది నగరం అని చెప్పి చెప్తారు మన చరిత్రకారుల రాతల వల్ల మనకు తెలుస్తుంది. నాటి జ్ఞాపకాలను నగరవాసులు గుర్తు చేసుకుంటున్నారు. 1860లో కట్టిన అఫ్జల్గంజ్, ముసలాం జంగ్, చాదర్ఘాటు బ్రిడ్జిలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయని పెద్దలు చెబుతున్నారు. ఎంత విపత్తులోనూ ఓ అద్భుతం జరిగింది. ఓవైపు గాలి హోరు, కుంభవృష్టి, వరదతో చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కకావికలమయ్యి నేల కూలిన ఓ చింత చెట్టు మాత్రం స్థిరంగా నిలబడింది. నది ఒడ్డున ఉన్న ఆ చెట్టు కొమ్మలెక్కిన 150 మందికి పైగా బాధితులు తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇప్పటికీ ఉస్మానియా హాస్పిటల్ ప్రాంగణంలో పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తోంది ఆ చెట్టు. ఈ ఘోర విపత్తులో నాటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగారు. వరద బాధితులకు పునరావాసం కల్పించేందుకు అన్ని రాయల్ ప్యాలెస్లను అందుబాటులో ఉంచారట. బాధితులకు 3 పూటల భోజన సదుపాయం చేసి ఆదుకున్నారని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత వరద నియంత్రణ, నివారణ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కర్ణాటక నుంచి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగండం విశ్వేశ్వరయ్యను పిలిపించి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విశ్వేశ్వరయ్య కమిటీ ఇచ్చిన 2 ప్రధాన సూచనలు నిజాం అమలు చేశారు. నగరానికి ఎగువ భాగంలో నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. ఉస్మాన్ సాగర్, మూసీ ఉపనది ఈసీపై ఉన్న హిమాయత్ సాగర్ ఈ క్రమంలో కట్టినవే. వరద నీరు వెళ్లేందుకు కాల్వ వ్యవస్థ, నదిలో మురుగు కలవకుండా డ్రైనేజ్ సిస్టమ్ విశ్వేశ్వరయ్య ఇచ్చిన సూచనే. ఈ 100 ఏళ్లలో జనాభా, నగరం విస్తృతంగా పెరిగిన అప్పటి డ్రైనేజీ వ్యవస్థనే ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. నగరాన్ని ముంచెత్తిన తాజా వరదలకు ఇది కూడా ఒక కారణం అనేది సుస్పష్టం. 1908 ఆ ప్రాంతాల్లో మూసీలో చాలా విశేషంగా విస్తృతంగా వరదలు వచ్చి హైదరాబాద్ నగరం ముంపుకు గురైంది. అప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని ప్రత్యేకంగా నిజాం నవాబు గారు పిలిపించి ఆయన సలహాలు తీసుకొని హైదరాబాద్లో ఈ వరదల్ని తట్టుకునేటువంటి ఒక వ్యవస్థను ఆయన సూచించమని చెప్పారు.
ఆయన సూచనల మేరకు ఇక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నమాట. ఆయన సూచనల మేరకే మనకి ఇప్పుడు ప్రస్తుతం రిజర్వాయర్స్ ఉస్మాన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్, తర్వాత ఈవెన్ హుస్సేన్ సాగర్ ఆయన సూచనల మేరకే ఇవి మనకు యాక్చువల్గా నిర్మాణాల్లోకి వచ్చినాయి అన్నమాట. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏమిటంటే, అప్పుడు ఏవైతే స్టామ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ అయితే నిర్మాణం చేశారో ఆ తర్వాత పెద్దగా దానికి దాన్ని విస్తృతపరిచింది లేదు, దానికి యాడ్ చేసింది లేదు. 1908 తర్వాతి కాలంలో కూడా 1-2 సార్లు మూసీకి వరదలొచ్చినా ఆ స్థాయి తీవ్రత, ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. అందుకే నగర చరిత్రలో నాటి మూసీ నది వరద విషాద జ్ఞాపకంగా మిగిలింది.